ధరల పెంపునకు మీరు సంతకం చేయకపోతే ఇంకెవరు చేస్తారు? ఇవి తప్పుడు ప్రసారాలు ఎలా అవుతాయి, తప్పుడు ప్రచారాలు ఎలా అవుతాయి? అంటే ఇక్కడ మనుషులు కాదు కదా మాట్లాడింది, హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది అని చెప్పేసి వచ్చిన తీర్పును మీరు ఇది తప్పుడు తీర్పు, లేకపోతే దీని మీద తీవ్ర ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు, లేకపోతే నన్ను మానసికంగా ఒత్తిడికి గురి చేస్తున్నారు అంటున్న మీరు టికెట్ల ధర మీకు తెలియకుండా ఎలా పెరుగుతుంది? మీరు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నారు, మీకు తెలియకుండా టికెట్ల ధర పెంపు కోసం ప్రభుత్వం ఆమోదం తెలిపింది, సంతకాలు చేసిరు అని చెప్పేసి నిన్న డిక్లేర్ గా మనం చూసినాము. మరి టికెట్ల ధర పెంపునకు నేను సంతకం చేయలేదని మీరు ఎట్లా అంటున్నారు? ఇది ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి. ప్రజలు 100 రూపాయలు టికెట్ కొనుక్కుండే ప్లేస్ లో 1000 రూపాయలు, 700, 800 పెడితే ఎవరు చూస్తారు? మళ్ళా సినిమా హీరోలు లేకపోతే డైరెక్టర్లు అందరు స్టేజ్ల పైకి ఎక్కి మేము కోట్లు లక్షలు ఖర్చు పెట్టినాము, మీరు వెళ్ళి హాల్లకి వెళ్ళి చూడండి అంటే దానికి ఒక లిమిట్ ఉండాలి కదా, ఒక రీజనబుల్ ప్రైస్ ఉండాలి కదా. మీ ఇష్టానుసారంగా పెంచుకుంటూ పోతే పండగ టైంలలో ఎట్లయినా చూస్తారు వీళ్ళని. ఇది ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి. ఒక సినిమాటోగ్రఫీ లాగా మీరుండి మంత్రి మీరు సంతకం చేయకపోతే, మీరు ఆమోదం తెలపకపోతే ఇంకెవరు చేసిర్రు చెప్పండి, ఆలోచించండి ప్రజల.